పద్మశాలి కార్పొరేషన్కు తప్పకుండా కృషి చేస్తానని పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లకాటి రాజ్ కుమార్ స్పష్టం చేశారు. మెదక్ జిల్లా సాయి బాలాజీ గార్డెన్లో ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన హాజరయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవుల్లో పద్మశాలి అభ్యర్థులను ఎన్నికలలో నిలబెడతామని అభ్యర్థులకు సూచించారు. రాష్ట్ర పద్మశాలి సంఘం నుండి పూర్తి మద్దతు ఇచ్చి గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో మండలాల్లో పద్మశాలి సంఘాలన్నీ బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పద్మశాలి సంఘం నాయకులు, అధ్యక్ష, కార్యదర్శులు ఘనంగా సన్మానించారు. ఒక వసతి లేదు. అలాంటి వసతి కోసం ఖచ్చితంగా హైదరాబాద్ నడిపట్టులో ఒక ఎకరం స్థలం తీసుకొని అందులో పద్మశాలి కార్యాలయంతో పాటు పేద విద్యార్థులకు, బాలికలకు వాళ్ళకు వసతి గృహాలు అందులో ఏర్పాటు చేసుకోవాలని ఒక కోరిక. తర్వాత మా పద్మశాలి కుల బంధువులందరిది ఆశయం, అది కూడా ఆశయం నెరవేర్చమని మరొకసారి మనవి చేస్తున్నాను. ఫస్ట్ రికగ్నైజర్ అనేది మనది మొన్ననే అయింది. ఇంకా కార్యవర్గం కూడా అనేది ఈ వీక్లో కార్యవర్గంలో ఏర్పాటు చేస్తున్నాం. ఫస్ట్ రిప్రజెంటేషన్ ఈరోజు ఇచ్చి రావడం జరిగింది. ఖచ్చితంగా మా కృషి కార్పొరేషన్ ఏర్పడాలి. అందులో మనం సభ్యులను కూడా తీసుకొని ఆ కార్పొరేషన్ ద్వారా పేద పద్మశాలి కుల బంధువులందరికీ మరియు వాళ్ళ చేనేత వర్గాలకందరూ కూడా ఖచ్చితంగా వారికి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో వాటన్నిటిని అందేటట్టు కూడా నేను ప్రయత్నం చేస్తాను.